ఉగ్రవాద శిబిరాల మీద ఏమైనా భారత సైన్యం దాడి చేసిందా తెలియదు. బట్ ఓ ప్రచారం జరుగుతుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ముషాఫ్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ నడుపుతున్నాయి. ఇంతకుముందు రావల్పిండి, ఇస్లామాబాదు, కరాచీ ప్రాంతాల్లో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఈ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ మీద మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత సైన్యం పెద్ద ఎత్తున విరుచుకుపడ్డం, అక్కడ వాళ్ళ స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. అటాక్ జరిగింది. 4 రోజుల్లో మోకాళ్ళ మీద నిలబడింది పాకిస్తాన్. అమెరికా దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకుంది. వాళ్ళ అణ్వస్త్ర స్థావరాలకు సంబంధించి తీస్తామని బెదిరిస్తే ముక్కు మొహం కూడా బద్దలు కొట్టాం. ఇప్పుడు ఇండియా ఏమన్నా అటాక్ చేసిందా? ఆపరేషన్ సింధూర్ 2.0 ఏమన్నా స్టార్ట్ అయిపోయిందా? ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ ప్రావిన్స్లోని ముషాఫ్ ఏరియాలో జరిగినటువంటి పెద్ద ఎత్తున పేలుడు. ఇది డ్రోన్స్తో జరిగినటువంటి అటాక్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేశారా లేకపోతే భారత సైన్యం చేసిందా అన్నది మాత్రం ఎవరికి అర్థం కాకుండా ఉంది. భారత్ పేరుని అక్కడ వాడుతుండటంతో చర్చ నడుస్తోంది.